హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. ఈరోజు ధర్నా చౌక్ వేదికగా కూడా ఆదివాసీ నిర్మాణ సేవా సంస్థ వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గతంలో ప్రభుత్వాలు చేపట్టినటువంటి ఇసుక పాలసీని అమలుపరచాలి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఇసుక పాలసీని వెంటనే రద్దు చేయాలి, దీనివల్ల ఆదివాసీ తెగలైతే చాలా నష్టపోతున్నాయని చెప్పేసి కూడా వారు ధర్నా చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ పాలసీ వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎందుకే ఈ పాలసీని వ్యతిరేకిస్తున్నారు, ఇలాంటి అనేక అంశాల గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ కొత్త పాలసీ వద్దు, ఏజెన్సీ ఏరియాలో మాకు పాత పాలసీ కావాలని ఆలోచనతో మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. పాత పాలసీల వల్ల మాకు మంచి జరిగింది, కొత్త పాలసీ వస్తే మాకు కాంట్రాక్ట్ వ్యవస్థకు పోతుంది. కాంట్రాక్ట్ వ్యవస్థకు పోతే ఇక్కడ మాకు కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి టీఎస్ఎండీసీ లాక్కుంటుంది. టీఎస్ఎండీసీ మా సొసైటీకి ఎటువంటి హక్కులు ఇవ్వని మా సొసైటీని పక్కకు కూర్చోబెట్టి మీకు ఎటువంటి అధికారం లేదు, మొత్తం మాదే, మేమే నడిపియాలి, మీరు పక్కకు కూర్చొని ఉండండి అనేసి పూర్తిగా మా సొసైటీలకి హక్కులు లేకుండా పోతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు మేము ధారణ చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 2013లో సొసైటీలు వచ్చినప్పుడు అప్పుడు ఒక క్యూబిక్ మీటర్కి వచ్చేసి 220 రూపాయలు ఉంది. అప్పుడున్న రేట్లు ఇప్పుడు లేవు. అప్పుడు డీజిల్ రేట్లు కానీ అన్ని రేట్లు, కూరగాయల రేట్లు కానీ అన్ని రేట్లు పెరగడం జరిగింది. ఆ రోజు మేము హైదరాబాద్ రావాలంటే ఒక మనిషికి వచ్చేసి 500 రూపాయలు ఖర్చు ఉండేది 2013లో. ఇప్పుడు రావాలంటే ఒక మనిషికి వచ్చేసి 2000 రూపాయలు ఖర్చు వస్తుంది. మరి మా రాష్ట్ర ప్రభుత్వం కూడా, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లేదండి, మేము చెప్పేది ఏంటంటే తీసుకున్న ఆలోచన తప్పు అంటున్నాం. మేము మా ఏజెన్సీ ఏరియాలో మా ట్రైబుల గోల వినండి. పీసా చట్టాందే ప్రతిష్టం అంటారు, పీసా చెప్పిందే జరుగుద్ది అంటారు. పీసా చట్టాన్ని అదేంటి ఫైనల్ ప్రొసీడింగ్ కానీ ఏది ఇవ్వాలన్నా పీసా చట్టం తీర్మానమే ఫైనల్ అంటారు. కానీ మాది ఫైనల్ తీర్మానం వరకే ఫైనల్ చేస్తారు, కానీ అధికారం మొత్తం అధికారుల చేతిలోనే ఉంటుంది. దయచేసి మా సొసైటీలకు కానీ మా ట్రైబులకు కానీ అన్యాయం జరగకుండా ఉండాలంటే మాకు పాత పాలసీ కావాలనేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది. అది రాష్ట్రం మొత్తానికి తీసుకురావడం జరిగింది. కానీ మేము అనేది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాలు ఈ రాష్ట్రం లోపల ఉన్నాయి. 5వ షెడ్యూల్ భూభాగం అనేది రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 244 ప్రకారం ఏర్పడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎల్టీఆర్ చట్టం ఉంటుంది, పీసా చట్టం ఉంటుంది. పీసా చట్టం ప్రకారమే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఒక స్వయం నిర్ణయ అధికారం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు పీసా చట్టం ప్రకారం ఒక నిర్ణయం గ్రామసభ ద్వారా తీసుకుంటే అదే అంతిమం. గవర్నమెంట్ కూడా ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు కూడా అనేక మార్లు చెప్పడం జరిగింది. మేము అనేది ఏంటంటే మా ప్రాంతంలో ఇసుక సొసైటీలు ఉన్నప్పుడు ఈ ఇసుక సొసైటీలకు గతంలో లాగానే సంపూర్ణ హక్కులు కల్పించి సొసైటీల ద్వారానే మీరు ఇసుక క్వారీ నిర్వహణ అనేది చేయండి. కానీ మీరు కొత్తగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ఇసుక సొసైటీలను మొత్తం గిరిజన సొసైటీలను నామమాత్రం చేసి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన పాలసీని తీసుకొని వచ్చి కార్పొరేట్ సంస్థలకు మైనింగ్ అధికారాలు ఇవ్వాలని అనుకుంటుందో దాన్ని వెనక్కి తీసుకోవాలనేది మా డిమాండ్. అదేవిధంగా ఇప్పుడు 2013లో ఒక క్యూబిక్ మీటర్కి వచ్చి 220 రూపాయలు నిర్ణయించడం జరిగింది. అది సొసైటీకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ప్రతి క్యూబిక్ మీటర్కి 600 రూపాయలు పోతాయి. జీరో పెట్టుబడితోటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి క్యూబిక్ మీటర్కి 600 పోతాయి. కానీ అక్కడ పనిచేసి స్వయం ఉపాధి పొందుతూ ఒక క్యూబిక్ మీటర్కి 220 రూపాయలు మాత్రమే ఆదివాసీలు మరి బెనిఫిట్ అవుతూ ఉన్నారు. ఆ రోజు 2013లో పెంచిన ధరలు ఈరోజు చాలా వ్యత్యాసం ఉన్నది. కాబట్టి ఇప్పుడు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 450 రూపాయలు ఒక క్యూబిక్ మీటర్ మాత్రం పెంచినట్లయితే అక్కడ ఉన్నటువంటి సొసైటీలకు మరి ఆర్థికంగా బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా చిన్న చిన్న ప్రవాహాలకి అడ్డుకట్ట వేయాలి. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే భూగర్భ జలాలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రాంతం ఈ మైనింగ్ వల్ల ప్రజలు నష్టపోయే విధంగా నష్టాన్ని సవిచూడకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా. ఈరోజు ఆ నిధులను డిఎంఎఫ్టీ నిధులు అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫండ్ కింద మార్చి కలెక్టర్ చేతులు పెట్టడంతో కోట్లాది రూపాయలు ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకి మరి ఆయన పంచడం జరుగుతూ ఉన్నది. అభివృద్ధి మైనింగ్ ఎక్కడ చేస్తూ ఉన్నారు, అభివృద్ధి ఆ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు.
కాబట్టి ఆ ప్రాంతం మైనింగ్ జరిగేటటువంటి ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా నష్టపోతూ ఉన్నారు. కాబట్టి స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలు కానీ మండల పరిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి 30% నిధులు అనేది కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలసీ ఉన్న విధానంలో కంప్లీట్గా మా సొసైటీ కమిటీ మెంబర్సే చూసుకున్నాం. ఇప్పుడు కొత్త పాలసీ వచ్చినాక ఏమైందంటే టీఎస్ఎండిసి కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ శాఖ వారు కానీ కమిటీ మెంబర్లని క్వారీ దగ్గరికి రానివ్వట్లేదు. వాళ్ళే లోడింగ్ చేస్తానంటున్నారు, వాళ్ళే అన్నీ చూసుకుంటా అంటున్నారు. మరి కమిటీ మాది, సొసైటీ మాది, ఇసుక మాదన్నప్పుడు మాకు అక్కడ లేకుండా పోతుంది. అందు విషయంలోనే మేము ఇక్కడ మీటింగ్కు రావాలని వచ్చాం. మా డిమాండ్ గవర్నమెంట్కి తెలియజేయాలని ఇక్కడ ఇంత దూరం వచ్చాం. ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? ఏం డిమాండ్ అంటే గతంలో ఉన్న బిల్లులు ఇంకా రాలేదు. ఆ బిల్లులు అవి మాకు అమలు చేయాలి గవర్నమెంట్. పాత పాలసీ విధానంలోనే ఇప్పుడు కూడా పాత విధాన పాలసీ రావాలి. అప్పుడు గతంలో ఉన్న 220 రూపాయలే ఉంది, ఇప్పుడు కూడా అంతే రేటు ఉంది. అప్పుడున్న పెట్రోల్ ధరలు ఇప్పుడు లేవు. అందుకే ఇప్పుడు క్యూబిక్ మీటర్కి 450 రూపాయలు చేయాలి. అది కూడా కమిటీ ఆధ్వర్యంలోనే క్వారీ నడవాలని ఇంత దూరం వచ్చాం. 2013 నుంచి క్వారీ నడుస్తుంది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు క్వారీలు సొసైటీలు చేసి అప్పచెప్పడం జరిగింది. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు సొసైటీకి ఐటీడీకి అనుసంధానం చేసి మాకు గవర్నమెంట్ మాకు పనులు అప్పచెప్పింది. అప్పుడు మేము మంచిగా నడిపించుకున్నాం. తర్వాత టీఆర్ఎస్ మనకి తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఒక మార్చారు. మళ్ళీ ఎట్లా అంటే ఈ సొసైటీకి, టీఎస్ఎండిసికి ఎక్స్పోర్ అగ్రిమెంట్ వీళ్ళకి ఇచ్చి ఏ బిల్లు సిస్టమ్ టీఎస్ఎండిసికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మేము మా క్వారీ అయ్యి ఉండి మేము కూలీలు లెక్క అక్కడ పని చేయవలసి వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో మళ్ళీ పాలసీ మార్చారు. ఏంటి అంటే సొసైటీ మీదే కాదనట్లేదు, సొసైటీ మీదే కానీ పెత్తనం మొత్తం మాది, మేమే లోడింగ్ చేస్తాం, మేమే మొత్తం పంపించుకుంటాం, మీరు తీసి డంపింగ్ కొట్టి అక్కడ పెట్టండి స్టాక్ పాయింట్లో అని అంటది. అంటే మేము మా క్వారీలు అయి ఉండి, మా గిరిజన సొసైటీలు అయి ఉండి, మా దగ్గరలో ఇసుక మీరు సిటీకి తెచ్చి మీరు అమ్ముకొని మీరు తీసుకొని అన్నీ చేస్తూ మాకు అన్యాయం చేస్తూ మళ్ళీ మమ్మల్ని క్వారీల దగ్గర ఉండొద్దనే ప్రస్తావన తీసుకొస్తున్నారు. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఒకసారి మేము కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. సార్ గతంలో మాకు ఏ పాలసీ అయితే ఉందో అదే పాలసీ ప్రకారంగా, అదే చట్టంగా మాకు పీసీ యాక్ట్ ప్రకారంగా మాకు మా హక్కులు మాకు ఇవ్వండి, మేము గతంలో ఎట్లా చేసుకున్నాం అట్లా చేసుకుంటాం అని చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి. ఆ కలెక్టర్ గారికి నా హామీ ఇచ్చిండ్రు. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నేను పంపిస్తానమ్మా, మాట్లాడతా, మీకు మీ ఆవేదన ఏందన్నది నేను అక్కడ చెప్తానన్నారు. అంటే సరే అనుకున్నాము. అయినా సరే క్వారీలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఒక 5 క్వారీలు దాకా స్టార్ట్ అయినాయి. అవిగినా మేము ఎదుర్కొందాము, అడ్డుకుందామన్న ఆలోచనతో ఉన్నాం. మాకు గత 4 సంవత్సరాల నుంచి కింద బిల్లులు అవ్వలేదండి. మెయిన్ కారణం ఏంటంటే బిల్లులు అవ్వలేదు, పేమెంట్ అంటూ ఇవ్వలేదు. ఆ పాత బిల్లులు వదిలేసి ఇప్పుడు వచ్చిన కొత్త క్వారీలకి నెల బిల్లు ఇస్తా, మీరు క్వారీలు నడిపియండి అని చెబుతుంది ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్. ఆ పద్ధతి కాదు. మాకు గతంలో చేసి ఉన్న డబ్బులు, మాకు వచ్చే డబ్బులు. ప్రధానంగా ఈ మైనింగ్ చేయడం వల్ల భూగర్భ జలాలు అనేది మొట్టమొదటిగా అంతరించిపోతున్నాయి. కనీసం ఎండాకాలం సీజన్లో త్రాగడానికి కూడా ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు కనీసం నీళ్ళు కూడా వచ్చే పరిస్థితులు లేవు. ఈ మైనింగ్ చేయటం వల్ల భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. అదేవిధంగా ఉన్నటువంటి ఆ సంపద అంతా కూడా గవర్నమెంట్ అధిగమించిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపాధిని కోల్పోతూ ఉన్నారు. సొసైటీల పేరుతో ముఖ్యంగా క్వారీల నిర్వహణ జరుగుతుంది. ఆ క్వారీ నిర్వహణ జరిగిన తర్వాత ఇక క్వారీ ప్రారంభమైన తర్వాత ఇక తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ టీజీఎండిసి మొత్తం దానికి సంబంధించిన ఆధిపత్యంలో నడిపిస్తుంది. ఏదైతే కార్పొరేట్లకు అప్పచెప్పడం వల్ల ఎట్లాంటి ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది? కార్పొరేట్లకు మొత్తంగా అక్కడ అప్పచెప్పే పరిస్థితులు ఏమంటే ఇసుక వెలికితీసే క్రమంలో మాన్యువల్ లోడింగ్ మనుషులు ట్రాక్టర్ల ద్వారా తోలటం ద్వారా మొట్టమొదటిగా ఉపాధి కలుగుతుంది. రెండవది కార్పొరేట్ వ్యవస్థలు అప్పచెప్పినప్పుడు అక్కడ ఇక మనుషులు అనేది అక్కడ పని చేయడానికి అవకాశం లేకుండా యంత్రాలను ఉపయోగించి కార్పొరేట్ వ్యవస్థలు అన్నీ కూడా అక్కడ పనిచేస్తుంటాయి. యంత్రాలను ఉపయోగించి బాగా లోతున ఆ యొక్క ఇసుకలో బాగా లోతున తీయటం వల్ల భూగర్భ జలాలు దెబ్బతిని అదేవిధంగా ఆర్థికంగా మొట్టమొదటిగా ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా దెబ్బతినే అవకాశం కలుగుతుంది. సో చూసారు కదా, ఇసుక పాలసీకి సంబంధించి కూడా ఆదివాసీ నిర్మాణ సేవా సంస్థ ఏదైతే ఉందో
ధర్నాలు చేపట్టనుంది. ఇక ముందు కూడా ఉద్యమిస్తాము ఖచ్చితంగా. ఏదైతే నూతన పాలసీ ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాము. అక్రమంగా ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. దీనివల్ల ఆదివాసీ తెగలు అనేవి పూర్తిగా నష్టపోతున్నాయి కనుక మాకు లాభం చేకూర్చే విధంగా పాత పద్ధతినే కొనసాగించాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి చూడాలి ఇసుక పాలసీకి సంబంధించి మరి ఇక ముందు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వెనక్కి తగ్గుతుందా లేదా, మరి ఆదివాసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, వారి ధర్నాలు ఏ విధంగా ముందుకెళ్తాయో కూడా తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.